దేవుని నామానికి మహిమ కలుగును గాక. సొలొమోను రచించిన పరమగీతములు ఇది. పరమగీతములు ధ్యానించినట్లయితే సొలొమోను ఈ పరమగీతములను రచించాడనమాట. సొలొమోను పరమ జ్ఞాని. సొలొమోను చాలా తెలివి కలిగిన వ్యక్తి, జ్ఞానం కలిగిన వ్యక్తి, అన్నీ చూసి వచ్చిన వ్యక్తి. అయితే ఈ పరమగీతములు అనే పుస్తకాన్ని సొలొమోను ఎందుకు రచించాడు అంటే, ఇది దేవునికి సంఘానికి మధ్య ఉన్న అనుబంధం, దేవునికి సంఘానికి మధ్య ఉన్న ప్రేమ ఎలా ఉంటుందో ఈ పరమగీతంలో తెలియజేశాడంట. అంటే దేవుడు ఒక ప్రియుడు, సంఘం ఒక ప్రియురాలు. దేవుడు ఒక వరుడు, సంఘం ఒక వధువు. ఇలా దేవుడు మనుషులకి, సంఘానికి ఎలా అనుబంధం కలిగి ఉన్నాడో పరమగీతంలో తన ప్రేమ ద్వారా తెలియజేస్తున్నాడు అనమాట. తన ప్రేమ ఎలా వెల్లడిపరిచారంటే, ఒక ప్రియుడు తన ప్రియురాలి మీద ఎలా ప్రేమ కలిగి ఉంటాడో అలా కూడా ఈ విధంగా దేవుడు తన ప్రేమను వ్యక్తపరిచాడనమాట. ఈ రీతిగా దేవుడు సంఘాన్ని ప్రేమిస్తున్నాడని, ఈ రీతిగా దేవుడు సంఘాన్ని హత్తుకుంటున్నాడని, ఈ రీతిగా దేవుడు సంఘాన్ని తన కొరకు సిద్ధపరచుకుంటున్నాడని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఇందులో మరి ముఖ్యంగా సంఘం యొక్క విలువ, దేవుని యొక్క ప్రణాళిక ఉంటుందన్నమాట. సంఘాన్ని దేవుడు ఎంతగా ప్రేమించాడంటే, నీ ప్రేమ ద్రాక్షారసముల కన్నా మధురము. అంటే నోటి ముద్దులతో దేవుడు తన ప్రేమతో మనల్ని ముద్దు పెట్టుకుంటున్నాడంట. నీ ప్రేమ ద్రాక్షారసము. అంటే ద్రాక్షారసము ఎంతో సంతోషాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. అది ఎంత ద్రాక్షారసం అంటే, ద్రాక్షారసం తాగినప్పుడు ఎంత బాధనైనను మర్చిపోతారనమాట. ఎంత దుఃఖమైనను, వేదనైనను మర్చిపోతారు. ఆ ద్రాక్షారసము కన్నా దేవుని ప్రేమ అనేది ద్రాక్షారసం కన్నా గొప్పదని ఇక్కడ దేవాది దేవుడు సెలవిస్తున్నాడు. నువ్వు పూనుకొను పరిమళ తైలము సువాసన గలిది. దేవుడు అంటున్నాడు, నీవు పూసుకునే పరిమళ తైలంతో నేను పోలుస్తున్నాడు. ఈ లోక పరిమళ తైలం కూసేపు సువాసన ఉంటుంది. ఈ లోక పరిమళ తైలం కొద్ది కాలమే ఉంటుంది. కానీ దేవుడు ఇచ్చు పరిమళ తైలము, దేవుడు నీకు ఇచ్చేది, దేవుడు నిన్ను పరిమళ తైలముగా నేను చేస్తాడంట. పూసుకొని పరిమళ తైలము సువాసన గలది, మంచి సువాసనతో నిన్ను నింపుతాడని దేవాది దేవుడు సెలవిస్తున్నాడు. నీ పేరు పోయబడిన పరిమళ తైలంతో సమానము. కన్యకలు నిన్ను ప్రేమించుదురు, నన్ను ఆకర్షించుము. అంటే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నీ పేరు పోయబడిన పరిమళ తైలంతో సమానము. దేవుడు పరిమళ తైలాన్ని వివరిస్తున్నాడు. ఎందుకంటే అది అనేకులకి పరిమళ తైలం యొక్క సాదృశ్యం ఏంటంటే, సువాసన ఇచ్చేది, మంచి వాసన ఇచ్చేది, సంతోషపరిచేది, ఆనందపరిచేది. అలాగే అది పరిమళ తైలం ఉన్న చోటికి అనేకులు పరిగెత్తుకొని వస్తారు. కాబట్టి దేవుని పేరు కూడా అటువంటి విలువైనదనమాట. కన్యకలు నిన్ను ప్రేమించెదరు. సంఘమంతా దేవుణ్ణి ప్రేమిస్తుంది. సంఘమంతా ఆ పరిమళ తైలంతో దేవుడు వస్తున్నప్పుడు ఆ రాకని గుర్తుపట్టేది సంఘం మాత్రమే. దేవుడు వచ్చేటప్పుడు సంఘమే మొదటిగా ఆ ప్రేమను, ఆ సూచనలు తెలుసుకుంటుంది. మనం పరిమళ వాసన చూసినప్పుడు అక్కడ వాసన ఉంది అని మనం చూస్తాం కదా. అలాగే దేవుడు వస్తున్నప్పుడు కూడా మొదటిగా తన ప్రియమైన సంఘం లేపబడుతుంది అనమాట. కన్యకలు నిన్ను ప్రేమించెదరు. సంఘం అంతా ఆ రోజు దేవుని ఎంతో ప్రేమగా హత్తుకుంటారనమాట. నన్ను ఆకర్షించుము, నేను నీ యొద్దకు పరిగెత్తుకొని వచ్చేదను. రాజు తన అంతఃపురంలోకి నన్ను చేర్చుకొనెను. ఇక్కడ చెప్తున్నాడు ప్రసంగి సొలొమోను చెప్తున్నాడు అనమాట. నన్ను ఆకర్షించుము, నేను నీ యొద్దకు పరిగెత్తుకొని వచ్చేదను. రాజు తన అంతఃపురంలోకి నన్ను చేర్చుకొను. నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించదము. ద్రాక్షారసం కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించదము. యథార్థమైన మనస్సుతో వారు నిన్ను ప్రేమించున్నాడు. ఇక్కడ చెప్తుంది సంఘం ఎలా ఉంటుందంటే, ఆకర్షించబడే సంఘం అనమాట. దేవుని ప్రేమకు, దేవుని యొక్క మంచితనానికి, దేవుని యొక్క త్యాగానికి
ఆకర్షించబడే సంఘం తన అంతఃపురంలోనికి నన్ను చేర్చుకొనును. అంటే దేవుడు తన అంతఃపురంలోకి చేర్చుకుంటాడు అని తన సంఘానికి ఒక గుర్తు అనమాట. తన సంఘం ఎప్పుడూ దేవునితో అంటుకట్టబడి ఉంటుంది. అందుకోసమే యోహాను సువార్తలో చెప్పిన రీతిగా నేను మంచి వ్యవసాయకుడును, మీరు నాలో ఫలిస్తారు, నాలో అంటగట్టబడి ఫలిస్తారని దేవుడు చెప్పిన రీతిగా సంఘం ఎప్పుడూ దేవునితో అనుబంధం కలిగి ఉంటుంది. మేము నిన్ను బట్టి దేవుని బట్టి సంతోషించి ఉత్సహిస్తారంట. సంఘం ద్రాక్షరసం కన్నా నీ ప్రేమను ఎక్కువగా ఈ లోకానికి సంతోషం ఇచ్చే ద్రాక్షరసం కన్నా దేవుని ప్రేమను ఎక్కువగా స్మరిస్తేలాగా చేస్తుంది. యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించున్నారు. సంఘం అంతా ఆ దేవుణ్ణి ఎలా ప్రేమిస్తారంటే యథార్థమైన మనసు. ఈ లోకంలో కపటమైన మనసు ఉండొచ్చేమో కానీ, ఈ లోకంలో వేషధారైన మనసు ఉండొచ్చు కానీ, సంఘం మాత్రం దేవుణ్ణి యథార్థమైన మనసుతో ప్రేమిస్తున్నారు. కనుక నువ్వు సంఘంలో పాలి భాగస్థుడివై ఉండాలని వాక్యలేఖనాల ప్రకారం తెలియజేస్తుంది. అన్నిటికన్నా ద్రాక్షరసం కన్నా లోకం కన్నా నీ ప్రేమను, అంటే దేవుని ప్రేమను సంఘంగా మనము ఎక్కువ స్మరించాలి. నిన్ను బట్టి దేవుని బట్టి ఉత్సహించి సంతోషించాలి. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దానినైనను సౌందర్యంతరాలను కేదారు వారి గుడారం వలన సొలొమోను నగరు తెరల వలన నేను సౌందర్యం. ఇక్కడ సంఘం అంటుంది, యెరూషలేము కుమార్తెలారా, యెరూషలేములో ఉండు ప్రజలారా, అంటే యెరూషలేముకు సంబంధించిన ప్రజలారా, నేను నల్లని దానిన. సంఘము నల్లని దానంట. ఎన్ని బాధలు వచ్చినా, కట్టబడినా, నెట్టబడినా చివరికి సంఘంలో కలిసి దేవునితో సహవాసం కలిగిన బిడ్డలన్నమాట. సౌందర్యవంతురాలను అని ఇక్కడ సంఘం చెప్తుంది. కేదారు వారి గుడారాలు వలె ఇంకా సొలొమోన్ నగరు. ఆ సొలొమోన్ ఎంతో గొప్పవాడు, ఎంతో ధనవంతుడు. వారి యొక్క నగరాలు ఎలా ఉంటాయంటే చాలా గొప్పగా ఉంటాయి. అటువంటి సౌందర్యవంతురాలు. ఈ సౌందర్యం ఎలా వచ్చిందంటే దేవుణ్ణి ప్రేమించడం ద్వారా, దేవుణ్ణి హత్తుకోవడం ద్వారా వచ్చిందని దేవాది దేవుడు సెలవిస్తున్నాడు. నల్లని దానిని నన్ను చిన్న చూపుడు చూడకుడి, నేను ఎండకు తగిలిన దాన్ని నా సహోదరుల మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావల కత్తిగా ఉంచుడు. అయితే నా సొంత తోటను నేను కాయకపోతుంది. ఇక్కడ వాక్యం సెలవిచ్చిన రీతిగా సంఘం చాలా బలము గలది. సంఘం ప్రార్థించగా సంఖ్యలు తెగిపోయి కనుక నల్లని దానిని నన్ను చిన్న చూపు. సంఘం ఎప్పుడు దీనత్వం కలిగి దేవుని కొరకు ఎదురు చూస్తూ శ్రమలు పొందుచుందేమో కానీ అటువంటి స్థితి అంటే నల్లని దానిని చిన్న చూపులు చూడొద్దు. శ్రమలు పొందుచున్నారని చిన్న చూపులు కాదు కానీ, దేవుడు ఎన్ని బాధలు అనుభవించినా కూడా, సంఘము ఇంకా సహోదరులు సంఘం మీద కోపించినా కూడా ద్రాక్ష తోట కావాలి కత్తిగా, అంటే ఒక కాపలిగా ఉంచినా కూడా, అయితే నా సొంత తోటను నేను కాయకపోతుంది. అందుకే దేవాది దేవుడు సెలవిస్తున్నాడు, సంఘము ఎన్ని శ్రమలు పొందినా కూడా దేవుని యొక్క ప్రేమలో ఒదిగి ఉంటుందన్నమాట. దేవుడు గొప్ప చేసే టైంలో ఆ సంఘాన్ని మొదటిగా తీసుకుని వెళ్తాడు. నా ప్రాణప్రియుడ, నీ మందను నీ వెచ్చట మేపుతువో, మధ్యాహ్నం నెచ్చట నీడకు వాటిని తోలుదు. నీ మంద అంటే సంఘము మధ్యాహ్నం ఎచ్చుట అంటే నువ్వు ఎక్కడ సంఘాన్ని మేపాలో ముసుగు వేసుకుని దానినే నీ జతకాండ్ల మందల యొద్ద నేను ఉండకుండవలెను. అంటే సంఘానికి శ్రమ వచ్చినప్పుడు ముసుగు వేసుకొని దాననై నీ అంటే దేవుని యొద్ద ఎందుకు ఉండవలనని ఇక్కడ సంఘం అడుగుచుంది. కానీ సంఘం ఒకనొక దినాన్ని ఎత్తబడినప్పుడు అప్పుడు దాని యొక్క సంఘం యొక్క మహిమ, విలువ, ఘనత అనేది పెరుగుతుంది. అప్పటిదాకా ముసుగు వేసుకొని దేవుని యొక్క జతకాండ్ల మందల అంటే సంఘంలో కలిసి ఉండాలని ఈ పరమగీతంలో సొలొమోను చెప్తున్నాడు అనమాట. నారామణి సుందరి, అది నీకు తెలియకే పోయినా మందల అడుగుల జాడలను బట్టి నువ్వు పొమ్ము. అంటే సంఘంలో ఉన్న నీవు మందలు అంటే దేవుని యొద్దకు నడిపించే అడుగు జాడలను బట్టి నువ్వు ఉండాలని దేవాది దేవుడు సెలవిస్తున్నాడు. నా ప్రియులారా, ఫరో యొక్క రథాశ్వాలతో నిన్ను
పోల్చెదను. ఆభరణముల చేత నీ చెక్కిలను, హారముల చేత నీ కంఠమును శోభిల్లుచున్నవి. ఇక్కడ ఒక సంఘాన్ని ఎంతగా పోలిస్తున్నాడంటే ఫరో యొక్క రథాశ్వములు. ఫరో అంటే ఎంతో రాజు అనమాట. రాజు, ఇంకా ఆయన గొప్ప గొప్ప రాజ్యాలు, ప్రతి ఒక్కటి ఆయనకు ఉన్నది స్వాస్థ్యం మొత్తం చాలా గొప్పగా ఉందన్నమాట. ఆభరణముల చేత నీ చెక్కిళ్ళు, హారముల చేత దేవుడు సంఘాన్ని అలంకరించే సమయం, అలంకరించి ఎలా అలంకరిస్తాడంటే వెండి పువ్వులు గల బంగారు సరములు మేము నీకు చేయింతుము. సంఘం యొక్క విలువ, సంఘం ఒక పెండ్లి కుమార్తె వలె సిద్ధపడాలని, పెండ్లి కుమార్తెని ఎలా అలంకరిస్తారో సంఘాన్ని కూడా దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా అలంకరిస్తాడనమాట. అప్పుడు ఆభరణముల చేత నీ చెక్కిలను, హారముల చేత నీ కంఠమును శోభిల్లుచున్నవి. అంటే నీ అలంకారం, సంఘం యొక్క అలంకారం చూసి అక్కడ అంటే నీకు మహిమ ఘనత తెచ్చి నువ్వు మంచిగా అందరిలో సౌందర్యవంతురాలిగా ఉంటాం అన్నమాట. సంఘాన్ని నిజంగా అలంకరించడం అంటే పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మీయ అలంకారం అనేది సంఘానికి ఉండాలి. సంఘం ఎప్పుడు ముందల అడుగు జాడల్లో నడవాలి. సంఘం ఎప్పుడు ఇంకా అక్కడ ముసుగు వేసుకొని కూర్చోవాలని ఇక్కడ పరమగీతాలలో సెలవిస్తున్నాడు. ఇంకా రాజు ఇందుకు కూర్చుని ఉండగా నీ పరిమళ తైలపు సువాసన వ్యాపించును. నువ్వు ఈ భూలోకంలో దేవుని కోసం చూసిన సంఘంలో ఉండి దేవుని కొరకు కనిపెడుతుండగా అది ఎన్నో శ్రమల పొందిన అదంతా నీకు పరిమళ వాసనగా ఉంటుంది. ఆ వాసన అనేది ఒక రాజు అంటే యేసయ్య ఆ విందుకు పిలిచినప్పుడు, నువ్వు ఎత్తబడినప్పుడు నీ వాసన సువాసన వలె వ్యాపిస్తుందని దేవాది దేవుడు సెలవిస్తున్నాడు. నా ప్రియులు నా రొమ్మున నుండి గోపరసమంత సువాసన. సంఘం వివరిస్తుంది దేవుని గురించి. అప్పుడు విందులో కూర్చున్నప్పుడు దేవుడు ప్రియుడిగా రొమ్మున నుండి గోపరసంత సువాసన గలవాడంట. నాకు నా ప్రియుడు ఎన్గేది ద్రాక్ష వనములోని ఖర్జూర పూగుత్తులతో సమానుడు. ఎన్గేది ద్రాక్షవనం అంటే చాలా గొప్పది, శ్రేష్టమైనది. ఇంకా ఖర్జూర పూగుత్తులు అంటే అది సువాసన విరజిల్లేదని. కర్పూరపు పూగుత్తులు అంటే అది చాలా సువాసన విరజిల్లేది. అటువంటి మహిమ గలవాడని సంఘం ఇక్కడ వివరిస్తుంది అనమాట. నా ప్రియురాల నువ్వు సుందరివి, నీ కనులు గువ్వ కండ్లు. అంటే దేవుడు అంత బలమైన శక్తి గల సంఘంగా దేవుడు ఎంతో సుందరంగా దేవుడు ప్రేమిస్తున్నాడు అనమాట. సంఘం కూడా ఎంతో సుందరంగా అందంగా ఉంటుంది. దేవుడు ఈ భూలోకానికి వచ్చినప్పుడు మొదటిగా జ్ఞాపకం చేసుకునేది సంఘము ఎత్తబడడం అనమాట. నీ కన్నులు గువ్వ కండ్లు అంత శ్రేష్టంగా అలంకరిస్తాడు. నా ప్రియుడా నువ్వు సుందరుడు, అతి మనోహరుడు, మన శయన స్థానము పచ్చని చోటు, మన మందిరంలో దూరములు దేవదారుమురాలు. ఇక్కడ ఈ మందిరము గురించి, దేవుని యొక్క సహవాసం గురించి చాలా సంఘము వివరిస్తుంది. ఇంకా సొలొమోను చెప్తున్నాడు, జ్ఞాని అయి అటు రీతిగా ఈ లోకంలో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. మన వాసంలో సరళపు మ్రాణులు. దేవుడు సంఘము నివసించే చోటు చాలా గొప్పగా మంచిగా ఉంటుందన్నమాట. గొప్పగా దేవదారు మ్రాణులతో నిర్మించబడి అటువంటి ప్రాముఖ్యత ప్రఖ్యాతి కలిగిన వాటితో అనుబంధం ఉంటుందని, అటువంటి స్థలంలో సంఘాన్ని ఉంచుతాడని, అటువంటి రీతిగా సంఘాన్ని చేస్తాడని 1వ అధ్యాయంలో దేవాది దేవుడు సెలవిస్తున్నాడు. ఇక్కడ సంఘము దేవుణ్ణి పొగుడుతుంది, దేవుడు సంఘాన్ని పొగుడుతున్నాడు. కనుక సంఘం ఇంకా ఎలా ఉండాలి అంటే మందలు ఎక్కడికి వెళ్తాయో సంఘమై ఉన్న నీవు కూడా అటు రీతిగా నడిపించబడాలని. ఇంకా దేవుడు సంఘంలో నల్లని దానిని అంటే నువ్వు శ్రమల పడి ఉన్నను కూడా నిన్ను దేవుడు కేదారి వారి గుడారంలో గొప్పవిగా నిన్ను చేస్తాడని దేవాది దేవుడు సెలవిస్తున్నాడు. సంఘం అంతా గొప్పగా దేవుని యందు సంతోషించి ఉత్సహించాలి. ద్రాక్షారసం ఈ లోకాన్ని సంతోషించే వస్తువుల కన్నా, మనుషుల కన్నా దేవుని ప్రేమను ఎక్కువగా స్మరించే వారిగా ఉండాలని దేవాది దేవుడు సెలవిస్తున్నాడు. నీ ప్రేమ ద్రాక్షారసం కన్నా, ఈ లోక ద్రాక్షారసం కొంచెం సంతోషం ఇస్తుందేమో కానీ ద్రాక్షారసం కన్నా దేవుని ప్రేమ చాలా మధురమని సొలొమోను ఈ పరమగీతంలో 1వ అధ్యాయంలో సెలవిస్తున్నాడు. దేవుడు ఈ వాక్యాన్ని ధ్యానించే కృప మనందరికీ ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు.